అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఈ ఘనత సాధించారు. ఆక్సియం 4 ISS తో డాక్ అయింది. దాదాపు నెల రోజుల ఆలస్యం, అనేక వాయిదాల తర్వాత జూన్ 25న స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్లైట్ ఆక్సియం 4 విజయవంతంగా అంతరిక్షంలోకి బయలుదేరింది. ఇలా ISS చేరుకున్న మొదటి భారతీయుడి రికార్డు కూడా శుభాంశు శుక్లా ఖాతాలో చేరింది. ఇరవై 28 గంటలు ప్రయాణించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకుంది. భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ISS ని చేరుకోవడానికి అంతరిక్ష నౌక అనేక విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఆక్సియం 4 బృందం ISS లో దాదాపు 14 రోజులు ఉంటారు. మిషన్లో శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాములతో కలిసి పనిచేస్తారు. 60 కంటే ఎక్కువ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నిర్వహిస్తారు. క్యాన్సర్ పరిశోధన, DNA రిపేర్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. భారత్ నుంచి శుభాంశుతో పాటు పోలాండ్కు చెందిన స్లావోజు వుజ్నాన్స్కీ, విస్న్యూన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాప్, అమెరికాకు చెందిన కమాండర్ పెగ్లీ విట్సన్ ఈ వ్యోమనౌక ద్వారా ISS చేరుకున్నారు. మిషన్ పైలట్ అయిన శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతకుముందు 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత మరో భారతీయులు స్పేస్ లోకి ప్రవేశించారు.